బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి సర్వం సిద్ధమైంది. త్వరలో సీజన్ 9 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ను ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారట. ఇక సీజన్ 9లోకి యాంకర్ వర్షిని రాబోతున్నట్టు సమాచారం. వర్షిని బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్లోకి ఈ హాట్ యాంకర్ రావాలని చాలా కాలంగా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ప్రతి సీజన్కి ఆమె పేరు గట్టిగా వినిపిస్తుంది. తీరా నిరాశపరుస్తుంటుంది. ఈసారి మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు. వర్షిని అందంతో పాటు మాటలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆమె వస్తే షో రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్లోకి వర్షిని వస్తుందా? ఒకవేళ వస్తే ఆమె గేమ్ ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. తెలుగులో ఇప్పటికీ 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 9కి ఆదిరిపోయే కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ ఈసారి బుల్లి తెరపై మరింత కొత్తగా రావడానికి తొందరపడుతున్నాడు. ఈ సీజన్లో కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలబ్రిటీస్ కోసమే వేట ప్రారంభించారంట. ఇప్పటికే 60 మంది లిస్ట్ను ప్రిపేర్ చేసినట్టు టాక్. బిగ్ బాస్ అంటేనే లవ్ ట్రాక్లు, ఎఫ్ఐఆర్స్ మస్ట్. వీటితోనే రేటింగ్ దూసుకెళ్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు అభిప్రాయపడుతుంటారు. అందుకే ఈసారి కూడా ఒక హాట్ యాంకర్ని రంగంలోకి దించుతున్నారు. సీజన్ 1లో అర్చన, సీజన్ 2 దీప్తి సునైనా, నందిని రాయ్, సీజన్ 3లో పునర్నవి, సీజన్ 4లో మోనల్ గజ్జర్ లాంటి కంటెస్టెంట్స్ను లవ్ ట్రాక్ ఎఫర్ట్స్ కోసమే రంగంలోకి దించే బిగ్ బాస్ ఆట ఆడించారని ప్రచారం జరిగింది. ఇప్పుడు సీజన్ 9లో కూడా ఇలాంటి రచ్చ చేయడానికే హాట్ యాంకర్ వర్షన్ని తీసుకొస్తున్నట్లు నెట్టింట్లో వైరల్ అవుతుంది. సీజన్ 9లో యాంకర్ వర్షిని సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే వర్షినితో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. గత సీజన్లో ఆమె ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆమెకు అప్పటికే కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వల్ల బిగ్ బాస్కి వెళ్లే ఛాన్స్ మిస్ అవుతూ వచ్చింది. 9వ సీజన్కి ఆమెకు పిలుపు రావడంతో ఇప్పుడు తన హాట్ అందాలతో రచ్చ చేయడానికి రెడీగా ఉంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీ, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ ఆసక్తిగా మలచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో నాగార్జున మీద కూడా కామెంట్స్ రాకుండా చేయాలని టీం ప్లాన్ చేస్తుందంట. అయితే ఈ సీజన్ విషయంలో నాగార్జున కూడా పూర్తిగా ఫోకస్గా ఉండబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఇదివరకు కన్నా నాగార్జున ఈ సీజన్కి రెట్టింపు రెమ్యునరేషన్ని అడుగుతున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు అంటే హోస్ట్గా నాగార్జున పర్మనెంట్ అనేలా ఆడియన్స్ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. ఓ పక్క సినిమాలు, ఇటు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తన బ్రాండ్ని కొనసాగిస్తున్నారు. అయితే బిగ్ బాస్ వల్ల ఇయర్లో సెకండ్ హాఫ్ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. షూటింగ్కి ఎక్కడైనా వెళ్ళినా కూడా వీకెండ్ కల్లా బిగ్ బాస్కి టైం ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల సినిమాలు కాస్త లేట్ అవుతున్నాయన్న ఆలోచన ఉన్న అందులో సంపాదించాల్సిన మొత్తాన్ని బిగ్ బాస్ రెమ్యునరేషన్ ద్వారా అందుకుంటున్నారు నాగార్జున. బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ని అందుకుంటున్నారన్న టాక్ ఉంది. ఆఫీషియల్గా తెలియకపోయినా నాగార్జున రేంజ్కి బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీకి ఇది కరెక్టే అనిపించక తప్పదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో మొదలు పెట్టాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.